హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొత్తగా లివర్ ఫ్రై బిర్యానీ అయితే చేశానండి. ట్రై చేసా, చాలా రుచిగా వచ్చింది. ఈ లివర్ ఫ్రై బిర్యానీ కోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిగైన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటానండి. ఇది ముందు ఇలా ఫ్రై చేసుకొని లివర్స్ అనేవి వేసి మనం ఫ్రై చేసుకోవడం వల్ల లివర్ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది. ముందు ఇది పచ్చివాసన లేకుండా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కేజీ లివర్స్ అయితే తెచ్చుకున్నానండి. తెచ్చుకొని వీటిని శుభ్రం చేసి మనం ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి అయితే వేసుకోవాలి. లివర్స్తో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోలేదండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి రైస్లోకి అయితే వేసుకుంటాను. ఈ లివర్స్ని ఓల్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది ఫ్రై అయితే ఇలా చేసుకుంటానండి. ఈ లివర్స్లో వాటర్ బయటకు రావడానికి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గుతాయి లివర్స్ అనేవి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు కారం వేసుకొని ఈ ముక్కలకి మంచిగా పట్టే వరకు కలుపుకోవాలండి. కలుపుకొని ఈ ఫ్రై అనేది డ్రై అయిపోవాలి. మనకి ఉప్పు కారం వేసి లివర్స్ ముక్కకు మంచిగా పట్టిన తర్వాత దగ్గరకు వచ్చే వరకు అయితే ఈ ఫ్రైని మగ్గించుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి లివర్ ఫ్రై అనేది పక్కకు పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్ బిర్యానీ అండి. బిర్యానీ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీనిలోకి బిర్యానీ మసాలాలు చెక్క, లవంగం, షాజీరా, యాలకులు, అనాస్ పువ్వు, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మన దగ్గర ఉన్న స్పైసీ మసాలాలన్నీ వేసుకొని బిర్యానీ మసాలాని అయితే రెడీ చేసుకుంటున్నాను. మసాలాలు ఫ్రై అవుతున్నాగా దీనిలోకి మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసి వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ అనేది నేను బాస్మతి బియ్యంతో చేశానండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి అయితే వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా ఇలా ఫ్రై అవుతుండగా దీనిలోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల బిర్యానీ మనం లివర్స్తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బగారా రైస్ వాటికైతే వేసుకోవసరం లేదు. నేను బిర్యానీ లాగా చేస్తున్నా కాబట్టి బిర్యానీ మసాలా వాడాను. గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకొని అయితే వీటిని మరిగించుకున్నానండి. మరిగించుకున్న తర్వాత దీనిలోకి రైస్ కూడా వేసుకున్నాను. రైస్ కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ కూడా అయిపోయిందండి. బిర్యానీ అయిన తర్వాత మనం ముందే రెడీ చేసుకున్న లివర్ ఫ్రై ఉంది కదా, ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని
గుంటలాగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని అడుగు భాగంలో ఈ లివర్ కర్రీ ముందు వేసుకోవాలి. ఈ లివర్ కర్రీ వేసి దానిపైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ అయితే వేసుకోవాలండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ మనం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. బిర్యానీ కూడా ఇలా రెడీ చేసుకున్న దాన్ని ముందు లివర్ ఫ్రై వేసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీని ఇలా వేసి అదుముకుంటూ ఇలా అదమాలండి. ఇలా అదిమి ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మీ లివర్ ఫ్రై బిర్యానీ మనకి రెడీ అయినట్లేనండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినా ఇదే మోడల్లో చేసిస్తారు వాళ్ళు. ఇంతకు మించి వాళ్ళు చేసేది ఉండదు. ఇలా డెకరేట్ చేసి తీసుకొచ్చిస్తారు కదా. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ఒక నిమ్మకాయ ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే లివర్ ఫ్రై బిర్యానీ మనకి రెడీ అయినట్లేనండి.